కోళ్ళు ఏమన్నా వస్తున్నాయేమో చూడు, కుక్కలు చూడే, చిన్న పిల్లలు ఉన్నాయి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ అన్వాడ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ. అయితే ఈరోజు నేను ఒక మాట చెప్తాను. అయితే నేను ఈ పని ఎట్లా నేర్చుకున్నా అంటే, మా అమ్మ వాళ్ళ దగ్గర మా నాన్న కుండలు చేస్తుండే. అయినా సరే మేము ఒక్క పని కూడా చేసేది కాదు. నాకు అసలు మట్టి ఎట్లా చేస్తారు ఏమి అని కూడా తెలియదు. నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత మా అత్త వాళ్ళ దగ్గరకు వచ్చినాకనే నేర్చుకున్నా. ఎట్లంటే మా ఆయనకు కూడా పని రాకుంటుండే, అప్పుడు మేస్త్రి పని చేస్తుండే. తర్వాత తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న కంచులు అవి ఇవి నేర్చుకున్నాడు. తర్వాత తర్వాత ఇక మొత్తం డిజైన్స్ అవి ఇవన్నీ చాలా చేస్తాడు. ప్రతి ఒక్కటి ఏనుగులు, గుర్రాలు అవి ఇవన్నీ చేస్తాడు. డిజైన్లు కూడా నేర్చుకున్నాడు. అయితే ఇప్పుడు నేనేం చేస్తుంటే అంటే, ఆయన పడుతుంటే పడుతుంటే అప్పుడు ఇప్పుడు సారి దగ్గరికి వెళ్ళి చూద్దాం, పడదాం, వాళ్ళు పడుతురు కానీ మనమే పట్టలేమా అన్న ఇదితో నేను పోయి పడుతుంటే, ఇంకా పడుతుంటే పడుతుంటే వస్తుంది అని చెప్పేసి నేను మెల్లగా పోయి అప్పుడు ఇప్పుడు సారీ ఖాళీ అయినప్పుడు, అప్పుడు ఒకటే ఉండే మా దగ్గర సారీ ఖాళీ అయినప్పుడల్లా వెళ్ళి మన్ను ఖరాబ్ అయినా సరే అని చెప్పేసి పోయి పడుతుంటే అన్నట్టు. అంటే ఇట్లా మనకు అందరు చెయ్యి పట్టయితే ఎవరు నేర్పియ్యరు, అవతల విషయం మనం ఇతల నేర్చుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అయితే మస్తు ఇబ్బంది అవుతుంది, మస్తు హార్డ్ అన్నట్లు. ముద్ద లేపడము, ఎట్లా తీసుకోవాలి మట్టి ఏంది అని, ఇట్లా గట్టిగా ఒత్తినాం అనుకో ఆయన ముద్ద అంతా లేచిపోతుంది. ఇట్లా నెమ్మదిగా వేసినాం అనుకో అది చేతుల నుంచి కంచోడ సాగనే సాగదు. ఇట్లా మనకు అనుకూలంగా దానికి ఎంత కావాలన్న మట్టి అంత తీసుకొని చేస్తూ ఉండాలి. నాకైతే ఇంకా నేనైతే ఇక్కడనే మా ఆయన చేస్తుంటే చూసి చూసి నేర్చుకున్నా. ఇంకా నేను పెద్ద పెద్ద అయితే ఏం రావు, ఇంకా ఈ చిన్న చిన్నవి ఇంకా మూతలు, గురుగులు, బొడ్డు గురిగి, చిన్న చిన్న ఇంకా దీపాలు, జ్యోతులు, కంచులు అవి వస్తాయి అన్నట్లు. ఏదైతే ముందు పని నేర్చి ఉండాలని చెప్పి పని అయితే నేర్చుకున్నా. ఎప్పుడన్నా ఒకసారి కనీసం రోజు ఒక 200-300 పట్టినా కానన్నా మన కూలి మనకు పడుతుంది, బయటికి వెళ్ళకుండా అన్నట్టు నేర్చుకున్నా. కానీ ఇట్లా ముద్ద లేపుకుంటా, ఇట్లా టైట్ గా ఇట్లా అంగబట్టి గట్టిగా ఒత్తుకుంటా ఇట్లా లేపాలన్నట్లు. ఇవి రెట్టలలో నొప్పి చేస్తాయి, చేతులు ఛాతీలో నొప్పి చేస్తుంది, ఛాతీ అంతా నొప్పి అవుతుంది మనం ఫస్ట్ లో నేర్చుకుంటే. ఇంకా ఇట్లే నేర్చుకుంటా పోయినాం అనుకో ఇంకా తర్వాత ఇబ్బంది ఏమి ఉండదు, నార్మల్ అయిపోతుంది, అలవాటు అయిపోతుంది. ఇంకా మాకైతే అలవాటు అయిపోయింది. మా నాన్న చేస్తుండే కానీ మేము చేయకపోదు పోయి. గబ్బు మన్నేసుకోవాలి. ఇంకా మీ వాన ఏం బయట లేదు, ఇట్లా ఎన్ని దినాలు పడుతుందా. పడతావావే సైజు సరిపోతాయా చిన్నగా అయితే?
అరుగుతలేదు. ఏం తిన్నానే? అంబలి మామిడి పండు తిన్నాను, 2 చపాతీలు. ఇది ఊగుతుంది చేతి జారి పడితే. తడి లేకుండా మొత్తం గీక్కోవాలి. తడి ఉన్నదంటే ముద్దలు వేసిపోతుంది. ఓయ్, గద్ద వచ్చిందా ఏమి? చూడుకో, వాళ్ళు భయపడుతున్నాయి. అబ్బా, ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.